హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. నిఫ్టీ లెవెల్స్ చూసారు కదా, ఇలాగే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాము. ఈరోజు కొంచెం సింపుల్గా ఉండేటట్టుంది మార్కెట్. అంటే సింపుల్గా అంటే కొంచెం జిగ్జాగ్ లెవెల్లో తిరిగేట్టుగా ఉంది. సిపిఆర్ వచ్చి వైడ్ సిపిఆర్ ఉండేటట్లు కొడుతుంది. అయితే మనం నిన్న తీసుకున్న వీక్లీ లెవెల్స్ చూడండి. వీక్లీ లెవెల్స్ పైన ఓపెన్ అయిపోయింది, రెసిస్టెంట్ పైన ఓపెన్ అయిపోయింది. ఆ గ్యాప్ అప్ 1000 పాయింట్స్ టోటల్గా వచ్చేసింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది. అయితే ఇక్కడ ఒకటి చూడాలి, ఈ రెసిస్టెంట్కి మిడిల్కి వచ్చి సస్టైన్ అవుతుంది, అలాగే పైకి వెళ్ళలేదు. కొంచెం మధ్యాహ్నం అంటే ఒకటిన్నర తర్వాత నుంచి డౌన్ సైడ్ క్రాస్ ఆగింది. అయితే ఈరోజు చూడండి, 15 మినిట్స్లో ఉంది చార్టు. ఈరోజు లెవెల్స్ వచ్చేసి 55,409 పైన సస్టైన్ అయితే మాత్రం మళ్ళీ కొంచెం అప్ మూమెంట్ ఇచ్చి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదంటే 55,181 కింద సస్టైన్ అయితే మాత్రం మళ్ళీ నిన్నటి ఓపెనింగ్ క్యాండిల్ దాటి కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ డౌన్ మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ దీనికి వీక్లీ లెవెల్స్ అంటే మంత్లీ ఎక్స్పైరీ ఉంది కనుక, మంత్లీ ఎక్స్పైరీ వస్తుంది కనుక మళ్ళీ ఒకవేళ 54,509 వద్ద ఒకవేళ సపోర్ట్ తీసుకుంటుందా, లేకపోతే మళ్ళీ ఇంకా డౌన్కి వచ్చే ఛాన్స్ ఉంటుందా మళ్ళీ నెక్స్ట్ వీక్. ఎందుకంటే మంత్ క్లోజ్ అవుతుంది కనుక మళ్ళీ మంత్లీ లెవెల్స్లో వేరే ఉంటాయి, వేరే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వేరే వస్తాయి. ఈ ఈ మంత్ మాత్రం మనం తీసుకున్నట్టుగా ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తూ వచ్చేసింది. 1 2 3 రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది. 4th రెసిస్టెన్స్ మధ్యలో వచ్చి ఆగింది. ఇది గమనించాలి కనుక ఈ వీక్ కొంచెం జిగ్జాగ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ట్రాప్లో ఇరుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది ట్రేడర్స్. కొత్త వాళ్ళు, బిగినర్స్ అయితే కనుక కొంచెం గమనించాలి. నేనేమనుకుంటున్నానంటే ఈ ఈ డే లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 55,409 పైన 55,181 కింద సస్టైన్ అయితే మాత్రం ఈ డే లెవెల్స్ పైన మాత్రమే మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ థిన్గా ఉన్నాయి డే లెవెల్స్, ఈ బోల్డ్గా ఉన్నాయి వీక్లీ లెవెల్స్ అని చెప్పుకున్నాం మనం. ఈ లెవెల్స్ గమనిస్తే మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఈ లెవెల్స్ ఒకసారి తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం ఏదైతే చెప్పుకున్నామో ఇక్కడే ఉంటుందని, అదే విధంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.